క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి క్రీస్తు సందేశం కార్యక్రమంలో మనము పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల్లో భాగంగా పరిణితి చెందిన విశ్వాసం లేకుంటే విశ్వాసములో పరిణితి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుంటున్నాం. గత వారము మరియ తల్లి దర్శనాలలో భాగంగా మరియ తల్లి విశ్వాసములో ఎవరైతే పరిణితి చెంది ఉన్నారో వారికి మాత్రమే దర్శనమిచ్చింది. అంటే అల్పసంఖ్యాకులమైనప్పటికీ కూడా, మైనారిటీ అయినప్పటికీ కూడా నీ దగ్గర ఎంత గొప్ప విశ్వాసము ఉన్నది, ఆ విశ్వాసమును బట్టియే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గతంలో మనం గమనించాం, న్యాయాధిపతుల గ్రంథం నుండి 7వ అధ్యాయంలో గిద్యోను జీవితంలో ఆయన 32,000 మందిని తయారు చేసుకొని మిద్యానీయులపై యుద్ధంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు వారించి 10,000 మంది నుండి మళ్ళీ 300 మందితో వెళ్ళమని చెప్పాడు. 300 మంది చాలా అల్పసంఖ్యాకులు, చిన్న సంఖ్య అయినప్పటికీ కూడా వారు ఎనలేనటువంటి విజయ ఢంకాను మోగించారు. అదేవిధంగా మరియ తల్లి కూడా తన దర్శనాలలో ఎవరి దగ్గరైతే పరిణితి చెందినటువంటి విశ్వాసం ఉన్నదో వారికి దర్శనమిస్తుంది. దైవ ప్రసాదితమైనటువంటి సందేశాన్ని వారికి అందిస్తుంది. అందులో ప్రప్రథమముగా గమనించినట్లయితే పిల్లవారైనటువంటి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే వారి అమ్మానాన్నల నుండి వారు నేర్చుకున్నటువంటి ఆ విశ్వాసము, వారు నేర్చుకున్నటువంటి ఆ విద్యాబుద్ధులు, లేకుంటే విలువలతో కూడినటువంటి ఆ జీవితాన్ని ఇలానే కొనసాగించాలి అని అలానే పాటించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు పిల్లలు. అంత గొప్పగా వారి విశ్వాసము ఉంటుంది. అది మాత్రమే కాదు, సంఘములో అనారోగ్యకమైనటువంటి వారు, మరి నాగరికత లేనటువంటి వారు, అనాథలుగా లేకుంటే స్వల్పమైనటువంటి సంఖ్యలుగా ఉన్నటువంటి గొల్లలు, వారికి సైతం అంటే వారి జీవన విధానములో పేరు ప్రఖ్యాతులు కానీ లేకుంటే ఇతరమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ వారి చెంత లేవు. వారి దగ్గర ఉన్నది ఓ చిన్న మంచి మనస్తత్వం, మంచి హృదయం. అందుకే వారికి ఎక్కువ మార్లు దైవ దర్శనము, మరియ తల్లి దర్శనము కలుగుతూ ఉన్నది అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గత వారంలో విశ్వాసంలో పరిణితి అనేటువంటి విషయాన్ని గమనించాం. ఈనాడు దాని కొనసాగింపుగా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందులో గమనించినట్లయితే దావీదు మహారాజు, దావీదు ఎంతగా అంటే తన పనిని తాను చేసుకునేటువంటి వాడు. ఇంటికి ప్రవక్త వస్తున్నాడు, అన్నదమ్ములందరినీ కూడా ఏరిపారి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఇతని దేవుడు ఎన్నుకొని ఉన్నాడా అని వారిని పరీక్ష చేస్తున్నాడు. అందరూ అయిపోయారు. చివరికి దావీదు గొల్లలు కాసుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. అతను పని చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఎంత విశ్వాస జీవితం, పరిణితి అన్నటువంటిది అంత గొప్పగా దావీదులో ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో తనని ఎంత గొప్పవాణ్ణి చేసినటువంటి ఉదంతముని అక్కడ మనం చదువుతున్నాం. మామూలు గొల్లవాడైనటువంటి దావీదు ఒక మహారాజుగా ఏ విధంగా తయారు చేయబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ అధ్యాయంలోనే అతను ఒకానొక రోజున చాలా బలవంతులు, శక్తివంతులు, ఆజానుబాహులైనటువంటి ఫిలిష్టియులపైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇతనేమో చిన్నవాడు, బక్కవాడు, మరియు అతని దగ్గర పెద్దగా ఏమీ లేనటువంటి స్థితి. అలాంటి సమయములో దేవుడు అతనిపైకి యుద్ధానికి వెళ్ళమని, ఫిలిష్టియులకి చాలా బలం కలిగినటువంటి వారు, అలాంటి వారి చెంతకి దావీదుని ఎటువంటి అస్త్రాలు లేకుండా, ఎటువంటి కత్తి కటార్లు ఏమీ కూడా లేకుండా దావీదును అతనిపైకి పంపుతున్నాడు. అతను అంటున్నాడు 44వ వచనంలో, సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 44వ వచనంలో, ఆ దావీదును చూడగానే ఫిలిష్తీయులకు చెందినటువంటి గొలియాతు అంటున్నాడు, ఇదిగో ఆకాశ పక్షులకు
ఆయన చెబుతున్నటువంటి మాట. అంటే పక్షులు సైతము తమ గోళ్ళతో దావీదుని అలా పట్టుకొని ఎగరగలవు. అలా అతని మాంసాన్ని గాలిలోనే శరీరాన్ని చించివేసి తినగలిగేటువంటి అంత చిన్న శరీరము దావీదుది. అప్పుడు అంటున్నాడు ఆయన, ఆకాశ పక్షులకు, వన్య మృగములకు నిన్ను ఆహారము చేస్తాను, నిన్ను ఆహారముగా చల్లుతాను అన్నటువంటి మాటలు గొలియాతు దావీదుతో అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే స్వల్పమైనటువంటి జాతి ఇజ్రాయేలు జాతి, స్వల్ప సంఖ్యాకులమైనటువంటి మనము సైతము కూడా మనము జీవించేటువంటి జీవన విధానము ద్వారా, విశ్వాసంలో పరిణితిని చూపించడం ద్వారా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఆ శక్తి, ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఆ జ్ఞానాన్ని, విజ్ఞానమును దేవుడు స్వల్పమైనటువంటి మనకి అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి. కావున ఈ సమయంలో ఏ పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, విశ్వాస పరీక్షలు నెగ్గగలిగితే దేవుడు నిన్ను అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకానొక సమయంలో మన హృదయాలు విరిగి నలిగిపోయి ఉంటాయి, చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉంటాయి. కానీ విరిగి నలిగిపోయినటువంటి హృదయాన్నే దేవుడు తన పనిముట్లుగా వాడుతూ ఉంటాడు. యూ విల్ బీ స్పీకింగ్ ఫ్రమ్ ది బ్రోకెన్ హార్ట్. ఇదిగో ఒక మంచి అయినటువంటి స్థితి నుండి మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు. కానీ నువ్వు ఎంత బాధపడి ఉన్నావు, ఎంత బాధలో నుండి నీవు ఉపశమనం పొంది, విడుదలను పొంది, దేవుని అనుగ్రహాన్ని అనుభవించి చెబుతూ ఉంటే కొన్ని మాటలైనా కానీ అవి ఒక అస్త్రాలుగా పనిచేస్తాయి, దేవుని యొక్క పనిముట్లుగా పనిచేస్తాయి అని మనం గమనించాలి. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దావీదు రాజు అతని పైన కేవలము కొన్ని రాళ్లతో ఒడిసెలతో కొట్టి అతన్ని నేలపాలు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మహారాజు అయిన తర్వాత 39వ వచనంలో చాలా విలువైనటువంటి మాటలు ఏం చెబుతున్నాడంటే, నాకు ఈ దుస్తులు అసౌకర్యముగా ఉన్నాయి. ఆయన గొలియాతును గెలిచాడని, నువ్వు చాలా గొప్పవాడివని దావీదుని రాజును చేస్తూ రాజుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఆయనకు తొడుగుతూ ఉన్నారు. ఆ వస్త్రాలను తొడుగుకున్న తర్వాత ఒక కాపరిగా, ఒక రాజుగా దావీదు పలుకుతున్నటువంటి మాటలు చూడండి. 39వ వచనంలో, నాకు ఈ దుస్తులు అసౌకర్యముగా ఉన్నాయి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ అటైర్. నాకు అసౌకర్యముగా ఉన్నాయి, నేనుగానే ఉంటాను. ఆయన చెబుతున్నటువంటి మాటలు, నేను వలె ఉంటాను, దైవం ప్రకారముగా మరియు కనులకు విందుగా నేను ఉంటాను. ఎవరినో నేత్రానందాన్ని కలిగించేటువంటి విధముగా కాకుండా దైవ ప్రసాదితముగా, దైవానికి పరవశం చెందేటువంటి విధముగా నేనుగానే ఉంటాను. నేను ఎలా ఉన్నానో అలా ఉంటేనే నా దైవానికి ఇష్టసకుడిని అవుతాను. ఇదిగో ఈ దుస్తులు ధరించి మీకు ఇష్టపడేటువంటి రీతిలో మీ నేత్రానందానికి నేను కారణం కావచ్చు, కానీ నాకు ఈ దుస్తులు అసౌకర్యముగా ఉన్నాయి అని దావీదు చెబుతున్నాడు. ఎంత సింపుల్ లైఫ్ చూడండి, ఎంత వినమ్రమైనటువంటి జీవితం, పరిణితి చెందినటువంటి విశ్వాసం అంటే ఇదే. విశ్వాస జీవితంలో మనము ఆ విశ్వాసానికి తగినటువంటి విధముగా అడుగులు వేయటంలో, సాక్షులుగా నిలవడానికి ఎప్పుడెప్పుడు అవకాశాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మనం విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వారముగా ఉండగలమా అన్నటువంటి వాటి కోసము ఎదురు చూడాలి. లేదు అంటే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అసౌకర్యమైనటువంటి వాటిని, అంటే వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు కంఫర్టబుల్ జోన్, అది సౌకర్యవంతంగానే ఉంటుంది, కానీ నీవుగా ఉండవు. నిన్నుగా ఎన్నుకున్నటువంటి దేవుడు ఆ జీవితాన్ని చూసి సంతృప్తి చెందడు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కొద్ది మంది అయినప్పటికీ మన విశ్వాసము ఎంత అన్నటువంటిదే మౌలికమైనటువంటి అంశము. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 45వ వచనంలో దావీదు చెబుతున్నాడు, దేవుని నామములో నేను వస్తూ ఉన్నాను. దేవుని నామములో నేను వస్తున్నాను. ఏ వస్త్రాలను, రాజుకు సంబంధించినటువంటి ఏ వస్త్రాలను కూడా నేను ధరించకుండా దేవుని నామములోనే ఇదిగో నేను వస్తూ ఉన్నాను. నా దగ్గర బల్లెము కానీ కత్తులు కానీ లేవు,
కత్తులతో నేను రావటం లేదు, బల్లెమును ధరించి నేను రావటం లేదు, దేవుని నామములోనే నేను వస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే ఇన్ నామినే డొమిని అని చెప్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నేను నీ చెంతకి వస్తూ ఉన్నాను. విజయాన్ని వరింపచేసేటువంటి వాడు దేవుడు, యుద్ధం చేసేటువంటి వాడు దేవుడు, నేను కాదు. కావున స్వల్పమైనటువంటి నేను, నా శరీర ఆకృతిలో స్వల్పమైనటువంటి వాడను, నా బలములో స్వల్పమైనటువంటి వాడను, నా జ్ఞానములో స్వల్పమైనటువంటి వాడను, నాకు ఏమీ కూడా తెలియదు. ఈ వస్తువులు లేకుంటే వస్తువులతో కూడినటువంటి యుద్ధము నాకు తెలియదు. తర్వాత వస్త్రాలతో కూడినటువంటి ఆ రాజరికము నాకు తెలియదు. కానీ నేను ఏమి ధరించి వస్తున్నాను? ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, నేను యావే నామమున నీ చెంతకి, నీ పైన యుద్ధం చేయుటకు నేను వస్తూ ఉన్నాను అని అతనితో చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత ఏమైంది అన్నటువంటి విషయం మనందరికీ బాగా విదితమే. ఎంతో గొప్పగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. మన వ్యక్తిగత జీవితాలలో సైతము ఈ భావనతోనే, ఈ విశ్వాసములోనే, ఈ విశ్వాసం అన్నటువంటి పరిణితి చెందేటువంటి విధముగా మనకు జరుగుతున్నటువంటి అనుభవాలను మలుచుకొని క్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా ఉండాలని రెండవ జాన్ పాల్ పాపు గారు తన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా పరిణితి చెందినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలని నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంకు పునఃస్వాగతం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో మనం పరిణితి చెందినటువంటి విశ్వాసం, లేకుంటే విశ్వాసంలో పరిణితి ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటున్నాం. సంఖ్యను బట్టి మనము పోకూడదు. సంఖ్య అన్నటువంటిది మన కనులకి లేకుంటే మనకు నేత్రానందాన్ని, భరోసానిస్తుంది తప్ప దేవుని దృష్టిలో మనము ఎంత అన్నటువంటిదే నేటి మౌలికమైనటువంటి అంశముగా మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా ఆయన కొన్ని సంఖ్యలు యేసు ప్రభుతో పోల్చి చూసినట్లయితే చాలా గమ్మత్తుగా, రసరమ్యముగా ఉంటూ ఉన్నాయి. అంకెలతో వ్యవహారం, యేసు ప్రభు ఈ అంకెల గురించి వ్యవహారమును మనతో తెలియజేస్తున్నాడు. అంటే తన బహిరంగ పరిచర్యలో ఆయన అంకెలను గురించి పట్టించుకోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 37 నుండి 38 వచనాలలో ఎక్కువ సంఖ్యగా ఉన్నటువంటి వారు ఏమీ కూడా చేయలేకపోయారు అన్నటువంటి విషయము అక్కడ మనకు తెలుస్తుంది. మరి యేసుప్రభు జీవితంలో కూడా తక్కువ సంఖ్య, కొన్నిసార్లు ఒకే ఒక సంఖ్యతో కూడా ఎన్నో అద్భుతాలను చేశాడు. ఉదాహరణ గమనించినట్లయితే జక్కయ్య జీవితంలో ఒకే ఒక్కరిని ఎన్నుకున్నాడు. ఆ గ్రామమును, ఆ పల్లె ప్రాంతాలని, మరి ముఖ్యముగా వారి కుటుంబమును మార్చడంలో ఒకే ఒక వ్యక్తిని, కనీసం గిద్యోని జీవితంలో 300 మంది, నేను చెప్పినటువంటి విధంగా నిర్గమాకాండములో చాలా ఎక్కువ సంఖ్యను ఎన్నుకున్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు తను మార్చేటువంటి ఆ ప్రాంతమునంతటిని మార్చేటువంటి క్రమంలో కొన్నిసార్లు ఒక్క వ్యక్తినే ఎన్నుకున్నాడు. ఒకే ఒక సంఖ్యతోనే అన్నిటిని కూడా సమం చేశాడు. జక్కయ్య జీవితం చూడండి. జక్కయ్య ఒక్కడే, అందులో పొట్టివాడు,
కానీ ఎంత గొప్పగా మారు మనసును ప్రసాదించి ఈ ధనికులందరికీ కూడా ఒక గొప్ప పాఠమును నేర్పించాడు. నీ ధనముతో నువ్వెక్కడికి చేరలేవు. నీ ధనముతో నీవు దైవ ప్రసాదాన్ని పొందలేవు. నీ ధనముతో నీవు దైవ దర్శనాన్ని అస్సలు పొందలేవు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. కేవలము హృదయ పరివర్తన ద్వారా అని ఒకే ఒక వ్యక్తిని ఎన్నుకొని, జక్కైని ఎన్నుకొని తెలియజేస్తున్నాడు. ఆ విధంగా సమరయ స్త్రీ యేసు ప్రభు చెంత కూర్చొని జీవజల ఊట అంటే ఏమిటి, జీవాహారం అంటే ఏమిటి, జీవం అనేటువంటిది ఎలా వస్తుంది అన్నటువంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకొని ఆమె హుటాహుటిన బయలుదేరి సమరయ ప్రాంతం అంతా కూడా వెల్లడి చేస్తుంది. మెస్సయ వచ్చాడు. ఒక్కటే స్త్రీ, అందులో పురుషుడని కూడా లేదు. ఒక స్త్రీ ఆ ప్రాంతమంతా కూడా పరిచర్య చేసింది. దైవ సందేశ ప్రకటన చేసింది. వాడల్లోకి వెళ్ళి సమరయ స్త్రీ తెలియజేసింది. ఇక్కడ కూడా యేసుప్రభు ఎన్నుకున్నది ఒక్కరినే. ఒకే ఒక సంఖ్యను ఆయన ఎన్నుకుంటున్నాడు. ఒక్కరిని మాత్రమే ఎన్నుకొని పరిచర్య చేస్తున్నాడు. ఇంకా ఆయన జీవితంలో అది మాత్రమే కాదు, వ్యక్తులను ఎన్నుకోవడం మాత్రమే కాకుండా ప్రకృతిలో జరిగేటువంటి వాటిని కూడా ఉటంకిస్తూ ఆయన చెబుతున్నాడు. మనం గమనిస్తున్నాం లూకా శుభవార్త 13వ అధ్యాయము 18 మరియు 19 వచనాలలో దైవరాజ్యం గురించి వేనితో పోల్చుతూ ఉన్నాడు. దైవరాజ్యం అన్నటువంటిది ఒక ఆవగింజ లాంటిది. ఆవగింజతో పోలుస్తూ అది చిన్నది, చాలా చిన్న అయినటువంటి గింజ, విత్తనం. అయితే అది అందించేటువంటి ఫలితం, అది అందించేటువంటి ఫలాలు ఎలా ఉంటాయంటే ఒక వృక్షంలా మారుతూ ఉంది. అక్కడ పక్షులు వచ్చి చేరతాయి. ఇతరమైనటువంటి కీటకాలు అక్కడికి వచ్చి చల్లనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆహ్లాదముగా అవి సంతోషముతో ఉంటాయి అని చెబుతున్నాడు. అంటే దైవ రాజ్యం అన్నటువంటిది చిన్నది అని చెబుతున్నాడు. చాలా చిన్నైనటువంటి స్థితిలో ఉంటుంది. మనము కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలలో మనం ఎంత వారం కాదు, ఎంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్నట్లయితే ఇదిగో ఈ పర్వతమును వేళ్ళు తెంచుకొని వెళ్ళి సముద్రములో పడము అంటే అది అలానే జరుగుతుంది. చిన్న విశ్వాసం, కొలది మంది, ఒకే ఒక్కరు, ఇలా ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఇంకా అదే 13వ అధ్యాయం లూకా శుభవార్త 13వ అధ్యాయం 20 నుండి 21 వచనాలలో పులిసిన పిండి, ఆ పులిసిన పిండి కొద్దిదే కానీ అది మిగిలిన పిండినంతటిని కూడా పులియబారు చేస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రభువు ఇది కోరుకుంటున్నాడు. మనము ఎంతగా ఉపయోగపడుతూ ఉన్నాం, నీలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పది. అది చిన్నదైనప్పటికీ కూడా చాలా శక్తివంతమైనటువంటి విశ్వాసముగా ఉండాలని ప్రభువు అయినటువంటి దేవుడు మార్కు శుభవార్త 4వ అధ్యాయం 26 నుండి 27 వచనాలలో చెబుతున్నాడు. ఒక వ్యక్తి దారి వెంట వెళుతూ లేకుంటే ఒక పొలంలో విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. విత్తనాలు చల్లిన తర్వాత నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రించిన తరువాత రాత్రికి రాత్రే అవి మొలకెత్తుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ తన బాధ్యతను నెరవేర్చాడు. అక్కడ గ్రోత్ ఇచ్చేటువంటి వాడు, ఆ విత్తనానికి కావలసినటువంటి విషయం అనగా అందులో పెరుగుట, గ్రోత్ అన్నటువంటిది, వృద్ధిని ఇచ్చేటువంటి వాడు దేవుడు. అతనికి తెలియకనే తను నిద్రిస్తున్నటువంటి సమయంలో అక్కడ మొలకలు వచ్చాయి, రాత్రికి రాత్రే వచ్చాయి. అంటే నీ విధి నిర్వహణలో నీవు ఎంత గొప్పగా నీ పని చేస్తూ ఉన్నావు అన్నటువంటిది ఇక్కడ చాలా ముఖ్యం. అంత గొప్పగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనంలో శిష్యుల విషయంలో కూడా ఇదే విషయం చెప్పాడు. మనము కొన్ని రోజుల నుండి ధ్యానం చేస్తున్నాం. ఓ చిన్న మంద, నీవు భయపడవలదు, దేవుని రాజ్యము నీకిచ్చుట నీ తండ్రికి ఇష్టము అభీష్టము అని చెబుతున్నాడు. చిన్న మంద, చిన్నవాడును, లేకుంటే చిన్న ఆవగింజ, ఒక్కడిని, స్త్రీని, నా వల్ల చిన్నవాడును అన్నటువంటి భావాలు మీలో ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా విశ్వాసము, భయపడవలదు, రాజ్యమునిచ్చుట నాకు ఇష్టమేనని ఆయన చెబుతున్నాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసముతో పాటు వినయ గుణం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎలాంటి స్థితులకైనా లేవనెత్తుతూ ఉన్నాడు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 41 నుండి 42 వచనాలు చూస్తే అక్కడ కూడా ఒక పేద వితంతువు, ఆమె వల్ల ఏమవుతుంది?
విడోగా ఉన్నటువంటి ఆమె ఏం సాధించగలదు? ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ ధోరణిలో మనం గమనించినట్లయితే ఆమెను ఉదహరిస్తూ చెబుతున్నాడు. ఆమె కేవలము 2 కాసులు మాత్రమే దేవునికి ఇచ్చింది. దైవ మందిరంలో 2 కాసులని అక్కడ ఆమె ఇస్తూ ఉంది. కానీ ఎంత గొప్ప మనసుతో ఇచ్చినదో దానిని దేవుడు హైలైట్ చేస్తున్నాడు. దానిని దేవుడు అందరికీ ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఇలాంటిదే మన నుండి కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా గమనించినట్లయితే లూకా శుభవార్త 15వ అధ్యాయము 4 నుండి 7 వచనాలలో తప్పిపోయినటువంటి గొర్రె విషయం. అక్కడ 100 గొర్రెలు ఉంటే ఆ కాపరి అన్నటువంటి వాడు ఒక గొర్రె తప్పిపోయిందని చెప్పేసి 99 గొర్రెలను వదిలేస్తున్నాడు. ఈ లోకంలో జ్ఞానం అన్నటువంటిది, విజ్ఞానం అన్నటువంటిది ఎలా ఉంటుంది? ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దైవ ప్రసాదితమైనటువంటి జ్ఞానముతో పోల్చినట్లయితే ఈ జ్ఞానమే గొప్పదనుకుంటాం. ఏ తెలివిమంతుడైనా కానీ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దానికోసం ఎవ్వడు కూడా వెళ్ళడు. చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం చేస్తాం. అది దొరికితే సంతోషం, దొరకకపోతే పోతే పోయిందిలే అని అనుకుంటాం. కానీ దేవుడేం చేస్తున్నాడు? 99ని పక్కన పెట్టి గాయపడి చిక్కుల్లో ఉన్నటువంటి ఆ గొర్రె కోసము తను వస్తాడు. తను వచ్చి దాన్ని కాపాడుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే తప్పిపోయినటువంటి నాను అంటే దేవుని యొక్క లీలలు, ఆయన లెక్కలు చూడడు. నువ్వు ఎంతమందివి, నువ్వు ఏమి సాధించబోతున్నావు, అంటే నీకు ఎంత బలము ఉన్నది, ఎంత శక్తి ఉన్నది అన్నటి లెక్కలు అన్నటువంటివి దేవుని దగ్గర లేవు. నీవు స్వల్పమైనటువంటి వాడవైనా, లేకుంటే ఏ పరిస్థితిలో ఉన్నా, లేకుంటే ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నా, నేను చెప్పినటువంటి విధంగా నీ హృదయము విరిగి నలిగిపోయినదైనా దానిని ఉపయోగించుకొనైనా ఆయన అద్భుతాలను చేయగలడు. ఒకనాడు సైతాను యేసుప్రభుని అడుగుతుంది, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, నీకు ఆ శక్తి ఉంది కదా అని అంటున్నాడు. శక్తిని గ్రహిస్తుంది, కానీ నేను మానవుడు అన్నటువంటి వాడు కేవలము రొట్టె వలననే జీవించడు, ఆహారం వలనే జీవించడు. దైవ ప్రసాదితమైనటువంటి వాక్కుల ద్వారా, దైవ సందేశం ద్వారా, ప్రవచనముల ద్వారా మానవుడు నివసిస్తాడు, వసిస్తాడు, వాసాన్ని ముందుకు నడిపిస్తాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిణితి చెందినటువంటి జీవితం, విశ్వాసములో పరిణితి అన్నటువంటిది మనము మెల్లమెల్లగానే మొదలు పెట్టాలి. ఆ మొదలుపెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా కాపాడుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన మహోన్నతమైనటువంటి శిఖరాలకు చేరుస్తున్నాడు. ఈ నమ్మకముతో ముందుకు వెళ్దాం. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మిమ్మల్ని మరి మీ విశ్వాసమును దండిగా దీవించునుగాక.